అందరికీ నమస్కారం. నా పేరు ధనశ్రీ. సో నేను 5th స్టాండర్డ్ చదువుతున్నప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చాను. మా అమ్మగారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. సో ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రశ్నలు ఉండేవి. ఎందుకు మనం ఇక్కడికి వచ్చాం, ఎందుకు చెట్టు ఇలాగే ఉంది, ఎందుకు ఇలాగ బతుకుతున్నాం, ఎందుకు ఏడుపు వస్తుంది, ఎందుకు నవ్వు వస్తుంది, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, అసలు వీళ్ళే ఎందుకు నా ఫ్యామిలీ అయ్యారు, ఎందుకు ఆ ఇంట్లో ఎక్కువ చాక్లెట్స్ ఇస్తే ఆ ఇంట్లోనే నా ఫ్యామిలీ అవ్వచ్చు కదా, అట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండేవి చిన్నప్పటి నుంచి. ఆ ప్రశ్నలకి చాలా సంస్థలకు వెళ్ళాను. అంటే చిన్నప్పటి నుంచి పూజలు చేయడం కానీ, లేకపోతే దేవుడిని నమ్మడం కానీ, ఒక భయంతో పెరిగాను. లిటరల్లీ చెప్పాలంటే అన్నీ భయం నాకు. అమ్మో ఇది చేస్తే ఏదైనా అయిపోద్దేమో, అమ్మో ఇలా ఉంటే ఏదైనా అయిపోద్దేమో. చాలా చిన్నతనం నుంచి ఈ ఆలోచన విధానం ఉండేది నాకు. అంటే పిల్లలకి ఇలాంటివి ఉండవు బేసిక్గా, చాలా తక్కువ. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉండేవి భయాలు ఉండేవి. ఇంకా ఆ భయంతోనే ఉండేదాన్ని ఎప్పుడైతే అమ్మగారు ధ్యానం చేశారో అమ్మగారిలో చేంజ్ చూసా. అంటే ఎక్కువ మెడిసిన్స్ వాడేవారు, చాలా నీరసంగా ఉండేవారు, కోపంగా ఉండేవారు. అలాంటి ధ్యాన సాధన చేసి కొలిది ఆవిడ ఇంకా ప్రేమగా, ఇంకా సులువుగా, ఇంకా ఆనందంగా జీవించడం చూసి నాకు ఇదేంటి మా మదరేనా ఇంత అది కూడా జస్ట్ ఒక 1 month స్పాన్లో 1 month అయ్యింది అప్పటికి అమ్మ ధ్యానంలోకి వచ్చి. చాలా చేంజ్ చూశాను అనమాట. చూసి ఓకే బాగుంది, ఇదేదో బాగుంది, ఏంటమ్మా ఏం చేస్తా. అప్పుడు అమ్మ ఎవ్రీడే చెప్పేవారు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చో, ఏం లేదు శ్వాస మీద ధ్యాస పెట్టు అని. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది అదే, కళ్ళు మూసి కూర్చోవడం. కళ్ళు తెరిచి కూర్చోమంటే ఎంతమంది అయినా చక్కగా అలా కూర్చుంటారు ఆలోచిస్తూ. కానీ కళ్ళు మూసుకుని ఆలోచనలు బ్రేక్ చేసి ఆపేసి కూర్చోవడం అంటే ఆ చిన్నతనంలో కూడా అర్థం కాదు. దొంగ ధ్యానం చేసేసేదాన్ని మా అమ్మ కోసం సాటిస్ఫై చేయడానికి. కళ్ళు మూసుకుని ఏదో సినిమా గురించో కార్టూన్ గురించో చాక్లెట్ ఇస్తుందని రోజు చాక్లెట్ ఇచ్చేది ధ్యానం చేస్తే. సో అలాగే ధ్యానంలోకి వచ్చాను. క్రమక్రమంగా ఏమైందంటే ఈ ధ్యానం చేసి అంటే సరదాగా ధ్యానంలో కూర్చున్నా క్రమక్రమంగా ఏమైందంటే 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకు కూర్చోలేని అమ్మాయిని 24 hours మెడిటేషన్ చేయడానికి రెడీ అయిపోయాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్